నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్ కార్యక్రమం. నేను జమీమా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేషమైన కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలు ఉంటే కనుక క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరని మనవి చేస్తున్నాం. అయితే ముందుగా డాక్టర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బస్వానందం గారు, ఈ కార్యక్రమానికి స్వాగతం. మీతో పాటు హోమియోపతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే హోమియోపతి అని అనగానే ప్రజలకి మంచి అభిప్రాయం అయితే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో సర్వీసులు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా ప్రజలకు గతంలో హోమియోపతి అంటే చిన్న గోళీలు, తీపి గుళికలు, ఇందులో మందు ఉంటుందా లేదా అనే అనుమానం బాగుంటుండే ప్రజల్లో. కానీ హోమియోపతి అనేది వైద్య విధానాన్ని కనిపెట్టింది ఎవరు? అలోపతి డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు, జర్మనీ దేశస్థుడు. ఆయన అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి అలోపతి వైద్య విధానాన్ని 1770 సంవత్సరంలో హోమియోపతిని ఫస్ట్ కనిపెట్టడం జరిగింది. ఎందుకోసం కనిపెట్టాల్సి వచ్చింది? అలోపతి డాక్టర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టినంటే కారణం ఏంది, ఎందుకు అనేది ప్రజల్లో ఉంటుంది కదా, అది విషయాలు తెలుసుకోవాలి. అలోపతి వైద్యంలో మనకిచ్చే మందులు వ్యాధులను శాశ్వత నివారణ చేయకుండా వాటిని సపరేట్ చేస్తుంది, కానీ అది పూర్తిగా రూట్ లెవెల్లో క్యూర్ చేయడం లేదని చెప్పి ఆయనకు అప్పుడే 250 ఏళ్ళ కిందనే విరక్తి వచ్చి హోమియోపతి వైద్యము ఇది కరెక్ట్ కాదు, హోమియోపతి వైద్య సిద్ధాంతాలను కనిపెట్టి సిమిలిబస్ క్యూరేటర్ అనే సిద్ధాంతం మీద హోమియోపతిని కనిపెట్టడం జరిగింది. హోమియోపతిలో ఎట్లుంటుందంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా వ్యాధి ఇంటర్నల్గా డిరేంజ్మెంట్ అయినటువంటి సమస్య ఇంటర్నల్ డిరేంజ్మెంట్ బయటికి ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ రూపంలో చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ను మేము పేషెంట్ ద్వారా మానసిక అండ్ శారీరక లక్షణాలు తీసుకొని వాటికి సరి అయిన డ్రగ్ ఇండికేట్ చేసినప్పుడే హోమియోపతి మందు పనిచేస్తుంది పవర్ఫుల్గా. కానీ ఇక ఈ వ్యాధికి మల్టిపుల్ డ్రగ్స్ ఒక 10 రకాల రాసులు. ఇప్పుడు అలోపతి వైద్య విధానం ఎట్లుంది? మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక లీటర్ పడి గింత చిన్నగా ఉండే, ఇప్పుడు A4 సైజు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు అయినాయి. A4 సైజు మందులు మొత్తము రాయడం జరుగుతుంది. అన్ని మందులు అంటే మల్టిపుల్ డ్రగ్స్ పద్ధతి అలోపతి. సింగిల్ అండ్ సిమిలర్ మందు హోమియోపతి. సింగిల్ అంటే ఒకటే డ్రగ్గు, సిమిలర్ అంటే వ్యాధి లక్షణాలకు ఈ యొక్క డ్రగ్ లక్షణాలు మ్యాచ్ అయినప్పుడే హోమియోపతి పనిచేస్తుంది. అలాంటి మందు ఇవ్వడం వల్లనే హోమియోపతిలో శాశ్వత నివారణ. అందులో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. హోమియోపతి ఏంటంటే మానసిక శారీరక లక్షణాలు తీసుకొని డ్రగ్ ఇస్తాం కాబట్టి, ఇప్పుడు మానసిక లక్షణాలు వేరే జంతువులు చెప్తాయా? కుందేళ్ళు, ఎలుకలు చెప్తాయా నాకు నెత్తిన వస్తుంది, నాకు తింపుతుందని? చెప్పలేము. ఆకలి అయితే లేదు అని చెప్తాయా? లేకపోతే నిద్ర పడతలేదు అని చెప్పలేవు. ఇవన్నీ మానసిక లక్షణాలు. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో మానసిక అండ్ ఫిజికల్గా భౌతిక శరీరం యొక్క లక్షణాలను తీసుకొని మనము ఈ మందుని ఇస్తాం, అప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ప్రజలకు అందరికీ తెలియక చాలామంది ఈ పెద్ద పెద్ద ట్యాబ్లెట్స్, ఈ గొట్టం గోళీలు, ఇంజక్షన్లకు ఎగబడి అన్న ఏదో బాగా తొందరగా తగ్గుతుందని చెప్పి అనుకొని దానికి ఎగబడుతుంది. కానీ హోమియోపతి వైద్య విధానం పట్ల ఈ ఫిలాసఫీ చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు అవగాహన చేసేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది హోమియోపతి. కాబట్టి ఇప్పుడు మనము గత సంవత్సరం 10-12 ఇయర్స్ నుంచి వివిధ ఛానల్లో మాట్లాడుతుండడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. మనము చెప్పడమే కాకుండా సక్సెస్ కేసులు కూడా మనం లైవ్లో చూపిస్తున్నాం, ప్రజల అభిప్రాయాలు. ఇగో నేను ఇచ్చిన మందుతో ఈ పేషెంట్ మంచిగా ఉండు. గతంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు మేము సక్సెస్ చేసిన కేసులని మాకు తెలుస్తుండే, తగ్గిన సంగతి పేషెంట్కే తెలుసు, ఇద్దరికే తెలుస్తున్న చామర్లా. ఇప్పుడు ఏమైంది, ప్రజలకు తగ్గిన సంగతి ప్రజలకు తెలిసేటట్టు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం వల్ల ప్రజలకు మంచి అభిప్రాయం వచ్చింది. హోమియోపతి మీద క్రేజీ పెరిగింది. హోమియోపతి వల్ల తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ పడితే 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా శాశ్వత నివారణగా అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు కూడా మనం లైవ్లో సక్సెస్ కేసులు అన్నీ మేము ముందు చూపిస్తా.
ప్రజలు ఏం చెప్తారు, ఎలాంటి కేసుకు ట్రీట్మెంట్ లేదు, అలోపతిలో ట్రీట్మెంట్ లేనన్న వాటికి అలోపతి వైద్యంలో దీనికి మందులే లేవన్నటువంటి వ్యాధులు ఏమిటి? సోరియాసిసు, మస్కులర్ డిస్ట్రోఫీ, గ్యాంగ్రీన్ వస్తే ఏం చేస్తారు? కాలు తీసేస్తామంటారు. ఒక ఏలుకు పుండు పుడితే మోకాలు కాడికి ఆపరేషన్ యాంపుటేషన్ చేసేయాల్సిందే. కాబట్టి అట్లాంటి యాంపుటేషన్ కంపల్సరీ అన్నటువంటి కేసులు మా దగ్గరికి వస్తే యాంపుటేషన్ లేకుండా హోమియోపతి మందులతోనే ఆ కాలు ఉండేటట్టు చేసినాం, శాశ్వత నివారణ అయింది. ఎస్, మీరు ఇది కంటిన్యూ చేద్దాం. మనం తర్వాత అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు డాక్టర్. ఫస్ట్ కాలర్ తీసుకుందాం. రాజశేఖరం గారు రాజమండ్రి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం. చెప్పండి. మీకు నమస్తే, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. నేను ఆర్ఎంపీ. ఓకే. హెచ్డిటి 1.5 years నుంచి ఉంది సార్. ఓకే. అల్లోపతిలు అన్ని వాడేస్తాను. రజిపెరాజోలు, పెంట్రాపజోలు, ఎనిపెరాజోలు కూడా అయిపోయింది, ఏం తగ్గట్లేదు. ఏం ప్రాబ్లం ఇది? ఎసిడిటీ. ఓకే. ఎసిడిటీకి హోమియోపతిలో మంచి శాశ్వత పరిష్కారం ఉన్నది. నేను రాజమండ్రి వస్తున్న సంగతి మీకు తెలుసా? తెలియదు సార్. ఆనంద్ రిజెన్సీ హోటల్, జాంపేట. అవునవునండి, ఆనంద్ కంపల్సరీ ఆనంద్ రిజెన్సీ. దానికి ఎవ్రీ మంత్ సెకండ్ థర్స్డే వస్తా. ఎవ్రీ మంత్ సెకండ్ థర్స్డే. థర్స్డేలు 4 ఉంటాయి నెలకు. 4 రెండో థర్స్డే రాజమండ్రి. కాబట్టి ఈ యాసిడిటీకి మంచి మందులు ఉన్నాయి, శాశ్వతంగా నివారణ అవుతుంది. మీరు నెక్స్ట్ మంత్ 13th వస్తుంది అనుకుంటా, సెకండ్ థర్స్డే, మార్చి 13th నేను రాజమండ్రి వచ్చినప్పుడు కలవండి. షూర్, తప్పకుండా రాజశేఖర్ గారు కలుస్తారని ఆశిద్దాం. తర్వాత ఇప్పుడు మీకు చాలామంది సజెషన్స్ కూడా అడుగుతూ ఉంటారు డాక్టర్స్ వైడ్గా. అంటే ఎవరెవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ లేకుండానే మందుల ద్వారా శాశ్వత పరిష్కారం మనం ఇస్తామని అంటున్నారు. అంటే ఏ రకాల వ్యాధులకి ఇప్పుడు ఎలాంటి వ్యాధి వచ్చినా సరే వాటికి మనము ఇచ్చే మెడిసిన్స్తోనే తగ్గిపోతాయి. కొన్ని కేసెస్కు ఆపరేషన్ కంపల్సరీ అంటారు. వెన్నుపూసకు సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, డిస్క్కు ఆపరేషన్ కంపల్సరీ అంటారు. బ్రెస్ట్లో ట్యూమర్స్ వస్తాయి కొన్ని, బినైన్ ట్యూమర్స్ అంటారు వాటిని. కార్సినోమాకు బినైన్కు తేడా గుర్తుపట్టుకోవడానికి ప్రజలకు తెలియదు. చిన్నగా లంపు కనిపిస్తే భయపడిపోయి అబ్బో నాకేమో అవుతుంది బ్రెస్ట్లో అని చెప్పి భయపడతారు. అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎగ్జామ్ ఎవరు వాళ్ళు చూసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ సంబంధించింది ఉంటే ఆ బ్రెస్ట్ యొక్క నిప్పలు ఏదైతుందో నిప్పలు లోపలికి ముదురుకుంటుంది. అదొక ముఖ్యమైన సిమ్టమ్ క్యాన్సర్ సంబంధం అయితే. అదేవిధంగా ఇట్లా ట్యూమర్ను టచ్ చేసినప్పుడు అది మూవ్ అవుతుంది, అక్కడిక్కడ స్లిప్ అవుతుందంటే అది ప్రమాదం కాదు. అది ఫిక్స్ అయి ఉన్నదంటే అది ప్రమాదకరం, క్యాన్సర్ సంబంధమైన అని ఎక్స్పెక్ట్ చేసి అప్పుడు మీరు బ్రెస్ట్ చెకప్కు క్యాన్సర్ టెస్ట్కి పోవాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాము. రాజలక్ష్మి గారు మహారాష్ట్ర నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే రాజలక్ష్మి గారు, చెప్పండి. మా బాబుకి స్కిన్ ఎలర్జీ వస్తుందండి, హాస్టల్లో ఉంటాడు, అది తగ్గట్లేదు. ఏం ప్రాబ్లము? స్కిన్ ఎలర్జీ, వీప్ మీద మొత్తం మచ్చలు వచ్చేస్తున్నాయి, బ్లాక్ మచ్చలు. స్కిన్ ఎగ్జిమా, స్కిన్ ఎలర్జీ, సోరియాసిస్ రకరకాలు ఉంటుంది. అది మనము చూస్తే కానీ అర్థం కాదు. ఎలాంటి స్కిన్ అంటే అల్లోపతి వైద్యంలో సోరియాసిస్ అనే చర్మ వ్యాధికి మందులే లేవన్నటువంటి అల్లోపతి వైద్యంలో హోమియోపతిలో శాశ్వతంగా నివారణ అవుతుంది. మన యూట్యూబ్లో డాక్టర్.బసవానందం అని ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఎన్నో చర్మ వ్యాధులు తగ్గినాయి అన్నీ అందులో ఉన్నాయి. యూట్యూబ్ నా ఛానలే అది, మీరు చూడండి. చెప్పిన దానికంటే మీరు డైరెక్ట్గా ఎలాంటి చర్మ వ్యాధులు తగ్గిపోయినాయి శాశ్వతంగా అనేది చూడండి. కొన్ని 10-20 ఏళ్ళ నుంచి తక్కువగానటువంటి చర్మ వ్యాధులు కూడా శాశ్వతంగా తగ్గిపోయినాయి. ఎస్, అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆడవాళ్ళలో స్త్రీలకు సంబంధించినటువంటి క్యాన్సర్కి, గర్భసంచికి సంబంధించిన ట్యూమర్స్, ఫైబ్రాయిడ్స్ వస్తాయి, పీసీఓడి వస్తుంది. వాటికి ఏమది అల్లోపతిలో లాప్రోస్కోప్తో బ్లాస్ట్ చేయడము లేకపోతే ఆపరేషన్ కంపల్సరీ అంటారు. మన దగ్గర గర్భసంచికి సంబంధించిన ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓడి కానీ డిజాల్వ్ అయిపోతాయి మెడిసిన్స్ వాడితే. అలాంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. అంటే అది ఇంకా శాశ్వతంగా మళ్ళీ రాదు. ఈ పీసీఓడి ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానం కాకుండా ఉన్నది చాలా మందికి. సంతానం కాలేక వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ వంటి సంతానం ఫర్టిలిటీ సెంటర్లకు
రిపోర్ట్స్ పట్టుకొని తిరిగి అలసిపోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తున్నారు. సింగిల్ డోస్ వేస్తే హోమియోపతిలో కథం మన ఈ పీసీఓడి డిజాల్వ్ అయిపోయి ఫర్టిలిటీ సక్సెస్ అయిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి, నా యూట్యూబ్లో ఛానల్లో కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి బ్లైండ్గా తొందరగా వాడి పోకుండా మంచి వైద్యం వెతుక్కోవాలి. అందులో హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఓవర్ డోస్ అనేది ఉండదు, సింగిల్ మందే కాబట్టి ఎలాంటి ఇది ఎట్లుంటుందంటే హోమియోపతి మందు డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. అలోపతి మందులు ఏంది మింగితే నీళ్ళు తాగితే స్టమక్లో కరిగి అది బ్లడ్లో కలిసి బ్లడ్ ద్వారా ఫ్లో అవుతుంది. అందుకే బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఏం యాంటీబయాటిక్ మింగినో చెప్పొచ్చు అలోపతి మందు. కానీ హోమియోపతి మందులు తిన్న వాళ్ళకి హోమియోపతి ఏం తిన్నాం అనేది బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపించదు. ఎందుకు? ఇది బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు యాక్షన్ ఉంటుంది. హోమియోపతి అంటే ఒక పవర్, అది మాస్ కాదు, నాలుక మీద వేసుకోగానే అది డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి అది ఒక పవర్ లాగా నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది మందు. కాబట్టి దీని నుంచి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మళ్ళీ ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా శాశ్వతంగా మరి తక్కువ ఖర్చుతో సక్సెస్ అవుతుంది. ఇవాళ ఎంతవరకు సక్సెస్ అనేది మనం చెప్పిన దానికంటే ప్రజలు సక్సెస్ అయిన నాకు కొంతమంది ఒక అభిప్రాయాలు తీసుకొచ్చినా మీరు ఒకదాని వెనుక బ్యాక్ టు బ్యాక్ ఒకదాని వెనుక ఒకటి చూస్తూ ఉండండి. ప్రజలు ఏం చెప్తారు వినండి. ఏం పేరమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. అంబర్పేట నుంచి వచ్చిన. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మొక్కల నొప్పులతో నడవలేని పరిస్థితిలో వచ్చినావు. పరిస్థితులు వచ్చిన. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడిన నెల అవుతుంది. నెల అయింది. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? కొద్దిగా మార్పు వచ్చింది, నడుస్తున్నా కొద్దిగా నడుస్తున్నావు కదా? నొప్పులు ఉన్నాయి జరా. ఉన్నాయి, ఒక నెలకు పోతాయి పోవు. కానీ ఇప్పుడు నీకు తేడా అయితే కనిపించింది కదా? కొద్దిగా తేడా ఉంది. బయట మందులకు ఇక్కడ మందులకు తేడా ఉంది కదా? సార్ చెప్పు, అమ్మగారు ఏమంటారో చెప్పు. సార్ మీ పేరు? రామస్వామి. రామస్వామి గారు, అమ్మకు ఎట్ట పని? హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న దవాఖానలు తిరిగిన తర్వాత ఈ డాక్టర్ గారు టీవీలో చూసి వచ్చిన నెల రోజుల తర్వాత మార్పు కనబడ్డది కాబట్టి మళ్ళీ ఇక్కడనే వచ్చిన రెండో విజిట్. ఓకే, ఇక 6 నెలలు వాడితే అమ్మకు పట్టుకోకుండా గిద్ద పోయేటట్టు చేస్తా. ఆ లోపల జాయింట్ల లిగమెంట్స్ అన్నీ అణిగిపోయినాయి, జాయింట్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది. పాత మందులు వాడుతున్నాం, ఏది వాడద్దు, ఏది వాడకుండా మన మందుల మీదనే ఉండాలి. మంచిది సార్. ఓకే, ధన్యవాదాలు. ఏం పేరమ్మా? భిక్షపతి. భిక్షపతికి ఏం బాధ ఉండే? ఎందుకు వచ్చి ఈశ్వరప్పమ్మ క్లినిక్ ఇంతకు ముందు? ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది సార్. 13 ఏళ్ళ సంది క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ బంద్ అయినాక మళ్ళా ఓపెన్ సర్జరీ అయింది. అది అయిపోయినాక మంచిగా ఉన్నారని అనుకున్నాం. మొత్తం మూల పడ్డాడు, రాజయ్య మీదకెళ్ళి వచ్చింది. నరాలు పని చేస్తలేదు, మాట వస్తలేదు, నిద్ర పోతలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడిన ఎన్ని రోజులు అయింది? అది నెల అయింది. ఏళ్ళకి నెల, ఇది రెండో విజిట్. ఈ నెలలో ఏమేమి తక్కువ ఉంది ఆయన దగ్గర? ఈ నెలలో కొంచెం ఈ బ్రెయిన్ తక్కువ. బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని చెప్పిన. నేను చెప్పింది అదే, మీరు ఎక్స్రే తీసుకొని ఎంఆర్ఐ తీపించినాక అదే చెప్పారు. మరి నేను చూసి చెప్పింది ఒకటే కదా? ఓ 15-20 వేలు ఖర్చు పెట్టినాక మళ్ళీ వాళ్ళకి అదే చెప్పిరి. కాబట్టి ఇప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న క్లాట్స్ అని కరిగిపోయేటట్టు మందులు ఇచ్చిన. నెలలో తేడా కనిపించిందా? వెరీ గుడ్. ఏం బిచ్చపతి అనిపించిందా? వెరీ గుడ్. ఇప్పుడు అట్లనే వాడుకుంటా పోతే 6 నెలలు వాడితే మళ్ళీ రన్నింగ్ చేసేటట్టు చేస్తా. ఏం పేరు? దుర్గారావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చినావు. విశాఖపట్నం బ్రాంచ్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి నోరు, కాలు, చెయ్యి పడిపోయింది. పడిపోతే బయట డాక్టర్లు ఏం చేసారు? డాక్టర్లు మామూలు మెడిసిన్ రాసి ఇచ్చారు, ఫిజియోథెరపీ గట్రా చేసుకోమన్నారు. ఇలాగా సార్ మేము చూసి వచ్చాము ఇక్కడికి. మరి చేస్తే ఏమైనా మార్పు వచ్చిందా? మందులు ఇస్తే ఏమన్నా అయిందా? లేదు, ఈ మెడిసిన్స్ కాంచి కొద్దిగా మాట స్ట్రాంగ్ అయిపోయింది, ఇంప్రూవ్మెంట్, మాట మంచిగా వస్తుంది. చెయ్యి కూడా ఇప్పుడు చెయ్యి జర పైకి లేవట్టు. గుడ్, మంచిగా లేస్తుంది కదా? అప్పుడు ఇంత లేవకపోతుండే. అప్పుడు చాలా కష్టంగా ఉండేది, మరి బలతరంగా ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఒక చెయ్యి లేస్తుంది. గుడ్. కాలు కూడా మంచిగా లేస్తుందా? లేపు కాలు. గుడ్, మంచిగా లేస్తుంది. గుడ్.
ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అండి. ఇది ఇది కాల్చి పడిపోయి ఎన్ని నెలలు అవుతుంది? కాళ్ళు పడి 2 years దాటిపోయింది. 2 years దాటిపోయింది. 2 years దాటిపోయిన కాల్ చేయి 2 నెలలు తక్కువైందంటే హోమియోపతి మందు మంచిగా పనిచేస్తుంది స్పీడ్గా. స్పీడ్. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తా. సార్ ఎస్ డాక్టర్, అయితే మంచి వీడియోస్ అయితే మేము చూసాం. పెరాలసిస్ వచ్చిందంటే 2 సంవత్సరాల నుంచి కూడా కాలు చేతులు ఇవ్వకుండా ఉండే ఓన్లీ విత్ ఇన్ 2 monthsలో పెరాలసిస్ తగ్గిపోయి కాలు నోరు మాట్లాడుతున్నాడు, చేతులు వేస్తున్నాయి. మరి ఇంతకంటే ఫాస్ట్ ట్రీట్మెంట్ ఏమని చెప్పండి? హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్. యానిమన్ గారు చెప్పిండు. ఆయన ఒకటి ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ అనే గ్రంథం రాసిండు. దాంట్లో 294 ఎఫారిజమ్స్ రాసిండు. అంటే హోమియోపతి యొక్క సూత్రాలు, వాడి యొక్క ఫార్ములాస్. అందులో రెండో ఎఫారిజం ఏముందంటే ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. మరి ఆయన అప్పుడే 250 ఏళ్ళ కిందనే ఆ ఫార్ములా రాసి పెట్టిందంటే ఆయన చెప్పిన పద్ధతిలో రిజల్ట్ చూపించేటట్టు డాక్టర్స్ లేక కరెక్ట్ మందు పడితేనే పనిచేస్తుంది. రాంగ్ మందు పెడితే పనిచేయదు. ఉదాహరణకు ఇంకొక కాలర్ ఉన్నారు, అది తీసుకున్న తర్వాత మాట్లాడదాం. సునీత గారు ఖమ్మం నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం సునీత గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సునీత గారు చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. అంటే నాకు నిద్రలేని సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది సార్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పారు. ఎవరు చెప్పారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే, ఏం ప్రాబ్లం ఉంది మీకు? అదే నిద్రలేని సమస్య ఉంది. నిద్రలేని సమస్య. మీ ఏజ్ ఎంత? 39 సార్. 38. చిన్న ఏజే కదా. అవును సార్, అవును. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్పారు సార్. మెడిసిన్స్ ఇచ్చారు ప్రజెంట్ అయితే. మీ దగ్గర నేను ఉందా సార్ అట్లా? ఓకే, ఎండోక్రైన్స్ హార్మోన్స్ మంచిగా మళ్ళీ నార్మల్ అయ్యేటట్టు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళు అప్పటిపూర్తికి టాబ్లెట్స్, హార్మోన్ పిల్స్ ఇచ్చినా మీకు సప్రెస్ అవుతుంది, కానీ అది పర్మనెంట్ క్యూర్ కాదు. మన దగ్గర బాడీ కాన్స్టిట్యూషన్లో అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్, ఎండోక్రైన్స్ మీద పనిచేసే మందులు ఉంటాయి. వాటి వల్ల మళ్ళీ మీ యొక్క ఫంక్షన్స్ అన్నీ నార్మల్కి వచ్చేటట్టు చేద్దాం. మీరు హైదరాబాద్ బ్రాంచ్ చిక్కడపల్లికి రండి. ఆ నంబర్ నోట్ చేసుకోండి, అక్కడ అడ్రస్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 అనే మెట్రో పిల్లర్ కాడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఖమ్మం వాళ్ళంతా హైదరాబాద్కి ఎక్కువ వస్తారు. ఎస్ డాక్టర్, అయితే దీనికి సంబంధించి కన్క్లూషన్ ఇవ్వండి. ఏమని చెప్పిన అది ఇప్పుడు తీసుకున్న ఒక సూత్రాలు, ఫార్ములాస్ అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క సూత్రం చెప్పినట్టు రెండో ఎఫారిజంలో క్యూర్ ఈజ్ ర్యాపిడ్ అని చెప్పిండు ఆయన హనుమాన్ గారు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. ఎప్పుడు ర్యాపిడ్ అవుతుంది అంటే దానికి కరెక్ట్ ఫార్ములా మ్యాచ్ కావాలి. పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు ఈ యొక్క డ్రగ్ లక్షణాలకు సంబంధించి కరెక్ట్ పడ్డప్పుడే పనిచేస్తుంది. అప్పుడే అది ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. మందు ఒకటి వాళ్ళు చెప్పేది ఒకటి అయితే అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, మందు పనిచేయదు. అలోపతిలో ఇచ్చినట్టు మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వడానికి వీల్లేదు. సింగిల్ డ్రగ్ ఇవ్వాలి కాబట్టి అది కరెక్ట్ మ్యాచ్ చేయాలి. ఉదాహరణకు మనకు కొన్ని లక్షల, వేల, కోట్ల మందికి సెల్ ఫోన్స్ ఉన్నాయి కదమ్మా. ఫోన్ నువ్వు డైల్ చేసేటప్పుడు నువ్వు కరెక్ట్ ఫోన్ డైల్ చేస్తే నాకు కాల్ వస్తుంది. నువ్వు ఒక లెటర్ రాంగ్ కొట్టినా నాకు కాల్ వస్తుందా? ఇది ₹1,00,000 సెల్ అయినా సరే, 2 లక్షలు అయినా సరే కాల్ రాదు. రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, రాంగ్ కాల్ అంటాం. అట్లనే హోమియోపతిలో కూడా డ్రగ్ కరెక్ట్ మ్యాచ్ అయితేనే మందు పని చేస్తుంది. ఆ మ్యాచింగ్ చేసేందుకు డాక్టర్ కరెక్ట్ మంచి. అందుకే నేను ఏం చెప్తా ప్రజలకు, మంచి డాక్టరు, క్వాలిటీ మందు, మంచి డాక్టరు, మంచి కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు ఉంటేనే హోమియోపతి పనిచేస్తుంది. మీరు వెతుక్కోవాలి. ఏడ బోర్డు కనిపిస్తాడో హోమియోపతి డాక్టర్ అని చెప్పి పోతామా అంటే ఫెయిల్ అయిపోతాం. మా దగ్గరికి ఒక దగ్గర 3 ఏళ్ళు వాడినాం, 2 ఏళ్ళు వాడినాం అని వచ్చి ఇది ప్రజల్లోకి ఇట్లా వాడి ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ మార్పు తగ్గకపోతే హోమియోపతిలో నేను వాడిన తక్కువగాలి అని చెప్తారు, కానీ అక్కడ ఉన్న డాక్టర్ నాకు కరెక్ట్ మందు ఇవ్వాలి అని చెప్పారు. డాక్టర్ని అన్నారు, వైద్యంను బదనాం చేసిర్రు. అట్లా ఇట్లా హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది, 3 ఏళ్ళు పడుతుంది అంటారు. అది కరెక్ట్ కాదు. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే, క్వాలిటీ మందు ఉంటే 24 అవర్స్లో మార్పు కనిపించాలి. మ్యాక్సిమం 10 days, తాడో పేడో తెలవాలి రిజల్ట్. మార్పు ఉన్నది అంటే అది కరెక్ట్ మందు. అది 3 నెలల 6 నెలల అనేది డిపెండ్ అపాన్ వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనకి సమయం కొంచెం తక్కువగా ఉండడం వల్ల మనం కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి మనం ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా, మనకు ఏపీలో బ్రాంచెస్ ఉన్నాయి. చాలామంది హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఏపీ డిస్టిక్ల నుంచి.
చాలా దూరంకి 700 కిలోమీటర్కి వస్తారు హైదరాబాద్కు. వాళ్ళ కోసమని మనము విజిటింగ్స్ పెట్టినాం. ఏపీలో ఎక్కడెక్కడ వస్తుందో మేము విజిటింగ్ టైం చెప్తాం, మీరు కొత్త వాళ్ళంతా నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి అందరికీ తెలుసు. ఎస్ ప్రతి నెలకు 4 గురువారాలు, ప్రతి నెల మొదటి గురువారం విజయవాడకు వస్తాను. ప్రతి నెల మొదటి గురువారం హోటల్ మనోరమ, ఓకే రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడవ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. 4వ గురువారం హోటల్ మినర్వా గ్రాండ్ తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్లో మనకు ఈ యొక్క క్యాంప్స్ ఉంటాయి. కాబట్టి ఈ 4 గురువారాలు మీరు నోట్ చేసుకొని మిగతా ఏమన్నా అనుకుంటే మీరు ఆ నంబర్లతో మీరు తర్వాత ఫోన్ చేయండి. లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి ఎస్ మీరు తర్వాత మీరు ఆ నెంబర్తో మీరు ఫోన్, మా పర్సనల్ నెంబర్ నోట్ చేసుకొని మాకు కాల్ చేయండి. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ 4 గురువారాలు ఏపీకి పోతూ మిగతా 6 రోజులు హైదరాబాద్ చిక్కడపల్లిలోనే ఉంటా. ఎస్ చిక్కడపల్లికి మీరు డైరెక్ట్గా ఉన్నారా లేదా ఫోన్ చేసుకొని రావాలి. ఎస్ డాక్టర్, చాలా మంచి విషయాలు చెప్పారు. హోమియోపతి వల్ల జరిగే లాభాలు కూడా వివరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈశ్వరప్ప హోమియో క్లినిక్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కనిపిస్తున్నటువంటి నెంబర్కి డయల్ చేయండి, డాక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలోని స్పెషల్ కార్యక్రమం. మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.